నమస్తే అవధాని. కల్వకుంట్ల కవిత మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుతం ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కుమార్తె. ఆమె సరే పార్టీ నుంచి బహిష్కరణ ఇది అయిన తర్వాత తన దారి తాను చూసుకోవడం అనే దాంట్లో భాగంగా తెలంగాణ జాగృతి పేరుతోటి నిన్న నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్లో ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేశారు నిన్న. అంతవరకు బాగుంది. అయితే ఆ మీటింగ్లో ఆమె మాట్లాడిన అంశాలు ఖచ్చితంగా చర్చించదగ్గవి. అండ్ హూ హ్యాస్ టు బి ఎట్ ఫాల్ట్ అనేది కూడా తెలుసు. ఎందుకంటే ఆమె చెప్పింది, తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్యలకు పాల్పడితే కేవలం 580 మందికి మాత్రమే సాయం అందింది. ఇది 10 లక్షలు గవర్నమెంట్ ఇస్తారన్న సాయం, అట్లాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం అందింది, మిగిలిన వాళ్ళు ఎవరికి అందలేదు అని. అండ్ ఈ బాటని తెలంగాణ వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రక్రియ సాగుతున్నప్పుడు చాలామంది అంటే వాళ్ళని భారత రాష్ట్ర సమితి తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసింది. అంటే అసలు భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా అది బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు, అప్పట్లో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు, తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు. ఇప్పుడు ఒక చిన్న సందర్భం ఏమిటంటే, కొంచెం వెనక్కి వెళితే ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళ వరకు వెళితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళు దేశద్రోహులుగా చిత్రించారు వాళ్ళని. బహుశా అధికారంలో ఎవరున్నా ఆ దీంట్లో బహుశా ఆ మత్తులో ఎవరు ఏం మాట్లాడినా అది రాజ్యానికి, దేశానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగానే తీసుకుంటారు. పాయింటెడ్గా ఇది మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు అంగీకరించరు. ఎందుకు అంగీకరించారంటే అలా అంగీకరిస్తే ఫాల్ట్ని సెట్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ అవ్వద్దు. కవిత తప్పు ఒప్పుకుంది, బాగుంది. ఈ తప్పులో ఆమె అన్నది ఏమిటంటే, నేను ఇంకాస్త పోరాటం చేసి ఉండాల్సింది, చేయలేకపోయాను, అది నా తప్పే అని చెప్తూ ఆమె ఎక్స్ట్రా ఏముందంటే, నేను ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను అని. బాగుంది. ప్రజలకి